అనఫిషియల్ గా జనతా గ్యారేజ్ సమంత ఆఖరి సినిమా అనుకున్నారు అంతా. దానికి కారణం ఆల్రెడీ ధనుష్తో సైన్ చేసిన వడ చెన్నై సినిమా నుండి తప్పుకోవడం. కరెక్ట్ గా అదే టైంలో చైతుతో శామ్ నడిపిన ప్రామాయణం బయటపడడంతో నవంబర్లో ఎంగేజ్మెంట్, డిసెంబర్లో మ్యారేజ్ అని డేట్స్ ఫిక్స్ చేసి వెన్యూస్ సెలెక్ట్ చేసి అక్కినేని ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశారు రూమర్ కింగ్స్. అయితే ఇప్పుడు అందరి అంచనాలను కొట్టిపారేస్తూ శివకార్తికేయన్తో ఒక కొత్త సినిమాకు సైన్ చేసింది సమంత. స్టార్ హీరోల సినిమాలు వదులుకుని రైజింగ్ హీరోతో సినిమాని చేయడానికి పెద్ద కారణం లేకపోయినా అసలు ఈ డెసిషన్ వెనుక సీక్రెట్ అర్థం కావట్లేదు. నాగార్జున పెళ్లికి ఇంకా టైం ఉంది ఆగమన్నాడా, చైతు సినిమాలతో ప్రొసీడ్ అవ్వమన్నాడా, లేక అసలు టోటల్ మ్యాటరే తేడా కొట్టేసిందా అనేది మాత్రం తెలియడం లేదు. అన్ని విషయాలు బయటికి రావాలంటే కాస్త టైం పడుతుందిలేండి. ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్తో వచ్చారు? ఏ అంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ టెనర్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. ఎస్. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను ఇందులో. మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మనం ఇంట్రెస్ట్.